మీ మొక్కలకి కూడా ఇలా మిల్లీ బగ్స్ ఉంటే కనుక ఇలాగే తయారు చేసుకుని లిక్విడ్ అయితే కంపల్సరీ ఇవ్వండి, అస్సలు మర్చిపోవద్దు. నేను ఆల్రెడీ బేకింగ్ సోడాతోనే కాకుండా కర్పూరం బిళ్ళ కూడా ఉంటే కర్పూరం బిళ్ళ కూడా కర్పూరం బిళ్ళతో కూడా ఒక లిక్విడ్ తయారు చేశాను. దాంతో అయితే నేను మీకు తయారు చేసి చూపించాను, వీడియో ఉంది. మీకు చూడాలనిపిస్తే లాస్ట్ టైము 2 months బ్యాక్ ఎప్పుడో పెట్టాను, ఆ వీడియోలో అయితే చూడండి. మిల్లీ బగ్స్ కాదు, ఆకుముడత, అలాగే వెజిటేబుల్స్కి కానీ, వెజిటేబుల్ ప్లాంట్స్కి, రోజ్ ప్లాంట్స్కి, ఫ్లవర్స్ ప్లాంట్స్, ఏ ప్లాంట్స్కి అయినా సరే, ఫ్రూట్ ప్లాంట్స్కి అన్నిటికీ కూడా చాలా అంటే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, మిల్లీ బగ్స్ అయితే మొత్తం పోతాయి అన్నమాట. ఆకుముడత పోతుంది, మిల్లీ బగ్స్ పోతాయి, చాలా హెల్తీగా కనిపిస్తాయి మొక్కలు.